ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యూట్యూబ్ని వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కూడా బైబిల్ గ్రంథములో నుంచి దేవుని వాక్యమును మనము ధ్యానించుకోవటానికి ముందుకెళ్దాం. మరి ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా మరి దేవుని పిల్లలే అని, దేవుని సంకల్పం మేరకు వచ్చిన వాళ్ళని, దేవుని ఆలోచన ప్రకారం ఈ లోకానికి వచ్చిన వాళ్ళు అని మనందరికీ ఎన్నో విషయాలలో మనము విన్నాము, నేర్చుకున్నాము కూడా. మరి ఈరోజు అదే మనిషి భూమి మీద నివాసము చేస్తున్న కాలము, జనన మరణాల మధ్య ఉన్న కాలములో ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా బ్రతకాలి, ఏ విధముగా ఎదుటివారితో స్పందించాలి, ఎదుటివారితో మాట్లాడాలి, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని బైబిల్ గ్రంథములో నుంచి మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే మన నోటి నుంచి వచ్చే మాటకి ప్రపంచంలో చాలా విలువ ఉంది ప్రియులారా. ఎంత విలువ ఉంది అంటే ఆ మాటను బట్టే ఈరోజు ప్రపంచ రాజ్యాలు జరుగుతున్నాయి, ప్రపంచ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రపంచములో లేనా దేనా ఇవన్నీ మనము మాటల మీదే ఉన్నాయి అని, మాటల మీదే ఆధారపడి ఉన్నాయి అని మనకు తెలుసు. అందుకని ఈరోజు మనిషి మాట తీరు ఎలా ఉండాలి, మాట తీరు ఎలా ఉండాలి, ఆ మాటని ఎదుటివారితో ఎలా పంచుకోవాలి, మనం మాట్లాడుతున్నప్పుడు మన భాష, మన మాట ఎలా ఉండాలి అని కొన్ని విషయాలను మనము ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే పెద్దవారితో ఎలా మాట్లాడాలి, యవనస్తులతో ఎలా మాట్లాడాలి, మరి చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి అని కొందరికి మాట్లాడటం రాక, ఏమంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాని స్థితిలో ఈరోజు ప్రపంచము కొందరు మనకి కనిపిస్తుంటారు. అందుకే బైబిల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, సమాజంలో ఆలోచిస్తున్నప్పుడు, నిజంగా మాట్లాడుతున్నప్పుడు అసలు మనం మాట్లాడుతున్న మన మాట తీరి, ఒక్కొక్కసారి మన మాట తీరి ఎదుటివారి విలువలను పెంచుతుంటుంది, ఒక్కొక్కసారి ఎదుటివారి విలువలను తగ్గించేస్తుంటుంది. ఎందుకంటే మన మాట తీరు అలా ఉంటుంది కాబట్టి. అందుకే మనము ఎంత ఎక్కువగా మాట్లాడతామో అంత చిక్కుల్లో ఇరుక్కుంటాము, ఎంత తక్కువగా మాట్లాడతామో అంత గౌరవనీయంగా మనం బ్రతుకుతాం. అందుకే గౌరవనీయంగా బ్రతకాలి, గౌరవప్రదంగా బ్రతకాలి అంటే మనిషి తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఎంత తక్కువగా మాట్లాడితే మనిషికి అంత మంచిది అని సమాజం కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే కొందరు మాట్లాడుతుంటారు, ఎలా మాట్లాడుతుంటారు అంటే అసలు ఆ మాటలకి అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. ఆ మాటలకు అర్థం ఉండదు, ఆ మాటలకి విలువ ఉండదు, ఆ మాటకి బరువు ఉండదు, అలా మాట్లాడుతుంటారు. అందుకే ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మన మాటలను బట్టి మనకు వాల్యుయేషన్ పెరుగుతుంటుంది సుమా. మన మాటలను బట్టి మనకు విలువ పెరుగుతుంటుంది. ఒక్కొక్కసారి మన మాటలను బట్టే మనకు విలువ తగ్గిపోతుంటుంది. మన మాటలను బట్టే మనకు విలువ తగ్గిపోతుంటుంది. ఒక్కొక్కసారి మన మాటలను బట్టి మనకు విలువ పెరుగుతుంటుంది. అందుకే ఎప్పుడు ఎలా మాట్లాడాలో బైబిల్లో నుంచి మనము నేర్చుకోవాలి. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అసలు మనము విలువను పడగొట్టుకునే మాటలు మనం ఎందుకు మాట్లాడాలి. కొన్నిసార్లు నోరు జారిపోయి మనకంటే తక్కువ వాళ్ళు కూడా, మనకంటే వయసులో తక్కువ వాళ్ళ నుంచి కూడా, మనకంటే పనికిరాని వాళ్ళు, తాగుబోతు వాళ్ళలో నుంచి కూడా మన మాటలు ఒకవేళ మన మాట జారినప్పుడు తాగుబోతోడు కూడా తిట్టే అవకాశాలు ఉంటాయి, తిండిబోతోడు కూడా తిట్టే ప్రమాదాలు ఉంటాయి, రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా అనే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అంటే నీవు నోరు జారినప్పుడు,
నువ్వు నోరు జారినప్పుడు అసలు నువ్వు నోరు జారకుండా మన నోటిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఎందుకంటే మాట అంటే కత్తి కంటే పదునైనది కాబట్టి, మాట కత్తి కంటే పదునైనది, రాయి కంటే చురుకైనది. రాయి దెబ్బ తగిలితే ఒకవేళ గాయమవ్వచ్చేమో, కానీ మాట దెబ్బ తగిలిందనుకోండి జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది, అది ఎప్పుడు బాగా కాదు. అందుకే మన మాట తీరి చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఎవరు పడితే వారు మాట్లాడటం కానీ, లేకపోతే ఎవరు ముందు ఏం మాట్లాడాలో మనం కూడా నేర్చుకోవాలి కదండి. ఈ పాటికి ఎన్నోసార్లు మనం దెబ్బతిన్నాం. అనవసరమైన మాటలు మాట్లాడి, అనవసరమైన వాళ్ళ దగ్గర మాట్లాడి, పనికిరాని వాళ్ళ దగ్గర మాట్లాడి, పనికిరాని వాళ్ళ దగ్గర మనము నోరు పారేసుకొని, మన నోరు జారిపోయి మన విలువలను మనమే పోగొట్టుకుంటాం ప్రియులారా. మన విలువలను మనమే పోగొట్టుకుంటాం. అందుకే బైబిల్లో ఏమన్నదంటే ఒకసారి మత్తయి రాసిన సువార్తలో ఒక మంచి మాటని మనము చదువుకుందాం. ఎంత మంచి మాట అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన బోధ చేస్తున్న కాలములో ఒక మంచి మాటని మనకి చెప్పాడు. ఆ మాటను మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. ఎంత మంచి మాట మనకు బైబిలు నేర్పిస్తున్న మాట. 5వ అధ్యాయము 37వ వచనం. 5వ అధ్యాయము 37వ వచనం ఏమని మాట్లాడుతుంది బైబిల్ అంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎలా ఉండాలంట మన మాట? అవునంటే అవును, కాదంటే కాదు. ఎదుటివాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు, కానీ మన మాట ఆ సమయములు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మూర్ఖుడు మాట్లాడుతున్నప్పుడు నాన్ స్టాప్గా మాట్లాడుతుంటాడు. మూర్ఖుడు మాట్లాడుతున్నప్పుడు సంబంధము లేని విషయాలు కూడా లేవనెత్తుతుంటాడు. మూర్ఖులు మాట్లాడుతున్నప్పుడు లేనిపోని విషయాలు కూడా లేవనెత్తుతుంటారు. మూర్ఖులు నోరు మూయించమన్నది బైబిల్. అజ్ఞానంగా మాట్లాడే వారి మూర్ఖుల నోరులను మూయించమన్నది బైబిల్. అలాంటప్పుడు వాళ్ళు నోరు తెరిచారు, మాట్లాడటానికి నోరు తెరిచారు. ఇప్పుడు వారు నోరు నువ్వు ముయించాలి అంటే నీ మాట అవునుగా ఉండాలి, లేకపోతే కాదుగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. నిజాన్ని మాట్లాడేవాడు ఎప్పుడు కూడా నిజాన్ని మాట్లాడతాడు. అబద్ధాలు మాట్లాడేవాడు ఎలా ఉంటాడంటే అందరూ అందరూ మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉంటాడు. అందరూ మాట్లాడుతున్నప్పుడు ఏమి పలకడు. మరి ఎప్పుడు మాట్లాడతాడు? అందరు అయిపోయిన తర్వాత, అందరు అప్పుడు ప్రోగ్రామ్ అయిపోయింది కదా, అందరూ మాట్లాడుకున్నాం కదా, అప్పుడు వెళ్ళిపోదాం పదండి అనే టైంకి మూర్ఖుడు లేసి ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలంతటిని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. వాడే మూర్ఖుడు ప్రియులారా. అందుకే బైబిల్లో మనకేమి నేర్పిస్తుందంటే అవునంటే అవును, కాదంటే కాదు. నలుగురిలో నీ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. దానికి నువ్వు ఎక్కువగా దానికి మించి నువ్వు మాట్లాడేవనుకో అది ఎవరి నుంచి వచ్చిందంట? దానికి మించి అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుడు నుండి పుట్టినది. ఎక్కువగా మాట్లాడేవాడు, ఎక్కువగా నోరు పాడేసుకునేవాడు, ఎక్కువగా నోరు జారేవాడు ఎవరంటే ఇంతకీ దుష్టుడు నుంచి వచ్చిన వాని మాటలు మాట్లాడుతున్నాడు. దుష్ట సాంగత్యము,
దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుందంట. దుష్టుడు మాట్లాడుతున్నాడు అంటే, దుష్టుడు నోరు విప్పాడు అంటే చెడగొట్టే మాటలు మాట్లాడతాడు కానీ అతికించే మాటలు ఎప్పుడూ మాట్లాడు ప్రియులారా. చాలామంది నేను చూస్తున్నాను, ఇంకపోతే చాలామందిని గమనిస్తున్నాను, చెడగొట్టే మాటలే ఎక్కువ వాడతారు కానీ జోడించే మాటలు తక్కువ వాడతారు ప్రియులారా. చెడగొట్టే మాటలు వెనక ముందు తెలియకుండా, వెనక ముందు తెలియకుండా, ముందేం జరిగిందో అర్థం చేసుకోకుండా, వెనకేం జరిగిందో ఆలోచించకుండా మనము నోరు జారామనుకోండి, అక్కడంక మనకే ప్రమాదం. అందుకే సైలెంట్గా ఉండటము మంచిది. అందరూ నిర్ణయాలు చెప్తున్నారా, అందరి నిర్ణయాలు ఆలోచిస్తున్నప్పుడు ఓకే, అది నీకు బాగా అనిపించింటే ఓటు వెయ్యి. ఒకవేళ బాగా అనిపించలేదా, వ్యక్తిగతంగా దాన్ని నువ్వు చెప్పటానికి కానీ, వ్యక్తిగతంగా దాన్ని తెలుసుకోవటానికి కానీ ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే సజావుగా జరిగిన సభని అల్లరి పాలు చేసేవాళ్ళు ఏమవుతారంటే మధ్యలో మాట్లాడి లేనిపోని మాటలు మాట్లాడి సభని అల్లోలు కొల్లోలంగా చేసి, సభలను అల్లరి చేసి, దుష్టుడు ప్రేరేపణ ఎలా ఉంటుందంటే సభల్ని అల్లరి చేయటం. అందుకే దుష్టుడు నుండి వచ్చిన మాట ఎలా ఉంటుందంటే నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మన మాట ఎలా ఉండాలంటే ప్రియులారా, అవునంటే అవును, కాదంటే కాదు. అనవసరమైన మాటలు మాట్లాడేవనుకో, అనవసరంగా నోరు పారేసుకున్నావనుకో, అక్కడ జరిగే పరిణామం ఎలా ఉంటుందంటే అల్లరి ప్రియులారా. అందుకే ఇంకొక మంచి మాట సామెతల గ్రంథం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము చాలా మంచి మాట. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం. 29వ అధ్యాయము 20వ వచనములో ఏమని బైబిల్లో మనకు బోధిస్తుందంటే, ఆతూరపడి మాటలాడు వాణ్ణి చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడునంట. ఆతూరంగా మాట్లాడేవాడు, తొందరగా మాట్లాడేవాడు, తొందరగా జడ్జిమెంట్ చేసేవాడు, తొందరగా నిర్ణయాలు తీసుకునేవాడు. అందుకే పెద్దవాళ్ళు ఎందుకు తొందరగా మాట్లాడరు, పెద్దవారు ఎందుకు ఆలోచిస్తారంటే, పెద్దవాళ్ళు ఎందుకు ఆలోచించి మాట్లాడతారంటే, తొందరపాటు చేసి వారి యవ్వన కాలములో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తప్పుడు ఆలోచనలు చేసి, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎన్నోసార్లు దెబ్బతిన్నారు, పడిపోయారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎన్నోసార్లు పడిపోయారు, దెబ్బతిన్నారు, పడ్డారు. ఆఖరికి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తారంట. ఎందుకంటే ఒకసారి తొందరపాటు నిర్ణయము నా జీవితానికి ప్రమాదంగా మారింది. ఒకసారి తొందరపాటు ఆతూరపడి మాట్లాడువాన్ని చూచితివా, తొందరగా మాట్లాడేవాన్ని చూచితివా, వాడు ఎంత భయంకరంగా ఉంటాడు చూచితివా. వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. వానికంటే మూర్ఖుడు అంటే ఆతూరముగా మాట్లాడే వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. చూసారా, అసలు మన మాట విలువ, నిజంగా మనం విలువున్న వాళ్ళం. క్రైస్తవులు అంటే దేవుడు మనకి ఒక విలువనిచ్చాడు. దేవుని పిల్లలం మనమంతా, దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళం మనమంతా, దేవుని పని చేస్తున్న వాళ్ళం మనమంతా. మన విలువ మనమే ఎందుకు పోగొట్టుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మన విలువ మనమే ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకే మనము విలువ ఉన్న వాళ్ళం, మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం కాబట్టి ఎప్పుడు మన విలువ మనమే పోగొట్టుకోకూడదు ప్రియులారా.
మన విలువ మనమే ఎందుకు పోగొట్టకూడదు అంటే, మనము ఉండే స్థితిని గురించి ఆలోచించండి. అసలు నువ్వెవడితో ఉంటున్నావు? తాగుబోతునితో ఉంటే తాగుబోతోను ఉన్న లేవలే ఉంటుంది. ఏమంటే పనికి రాని వాడితో ఉన్నావనుకో, పనికి రాని వాని లేవలే ఉంటుంది. ఒక మంచి రాజకీయ నాయకుడితో ఉన్నావనుకో, ఒక మంచి యాక్టర్తో ఉన్నావనుకో, ఒక మంచి బిజినెస్ మ్యాన్తో ఉన్నావనుకో, వారి వారి హోదాలను బట్టి వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి హోదా కలుగుతుంది. అదే దైవత్వంలో ఉన్నావనుకో, దేవుడిలో ఉన్నావనుకో, నీకున్న విలువ, నీకున్న వాల్యూ ఆకాశ శిఖరాలు ఎక్కుతుంది ప్రియులారా. అందుకే మనం ఎవరితో ఉండటానికి ఇష్టపడాలో తెలుసా? దేవుని సాంగత్యములో దేవుడితో ఉండటానికి మనం ఇష్టపడాలి. దేవుడితో నడవాలి, దేవుడితో గడపాలి. రాజకీయ నాయకుడితో కాదు, తిండిపోతోనితో కాదు, తాగుబోతుడితో కాదు, ఇంకా ఎవరితో కాదు ప్రియులారా. దేవుడితో సాంగత్యం చెయ్యాలి, వాక్యముతో సాంగత్యం చెయ్యాలి, సహోదరులతో, పవిత్రులమైన బాప్తీసం తీసుకున్న దేవునిలో నడిచే వాళ్ళతో సాంగత్యం చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళతో సావాసం చేస్తే నీ సావాసం పాడైపోద్ది, నీ క్యారెక్టర్ పాడైపోద్ది, నిన్నందరూ కూడా తక్కువ అంచనా వేస్తారు. రోజు తాగుబోతోడుతో తిరిగావనుకో, రోజు తాగుబోతోడుతో తిరిగితే సమాజం అంతా నువ్వు మంచివాడైనా నిన్నందరూ ఏమంటారు తెలుసా? రోజు తాగుబోతోడుతో తిరుగుతున్నాడు, మరి వాడు కూడా ఏమన్నా వేస్తాడేమో, వాడు కూడా తాగుబోతేమో అని నీవు తాగకపోయినా నిన్ను అంచనా వేస్తారు ప్రియులారా. అందుకే నీ సాంగత్యం ఎవరితో ఉండాలంటే సేవకులతో ఉండాలి. నీ సాంగత్యం ఎవరితో ఉండాలంటే సేవ చేసేవాళ్ళు మంచి వాళ్ళతో ఉండాలి. అందుకే అలా మంచి వాళ్ళతో ఉంటే నువ్వు మంచిగా మాట్లాడటం నేర్చుకుంటావు. మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే ఎవరితోని ఎప్పుడు ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, యవనస్తులతో ఎలా మాట్లాడాలి, ముసలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, లేడీసులతో ఎలా మాట్లాడాలి, ఆ లేడీసులు మనకంటే చిన్నవారుగా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకంటే పెద్దవారా వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అన్ని విధాలుగా నీకు తెలియాలి అంటే నీ సావాసం సరి అయినదిగా ఉండాలి. నీ సావాసం సరి అయినదిగా ఉండాలి. నువ్వు ఆతూరంగా పడి మాట్లాడేవనుకో, ఆతూరపడ్డావనుకో ఎలా అయిపోతావు? నువ్వు ఆతూరపడ్డావనుకో చేతిలో ఉన్న బంగారాన్ని కూడా కోల్పోతావు. ఇంకొక మాట చదువుకుందాం, అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. నీ నోటి మాట వలన నీవు చిక్కులుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు అంటే మన నోటి మాటల ద్వారా ఒక్కొక్కసారి మనమే చిక్కులు పడిపోతాం. మనం మాట్లాడే మాటలే మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. మనం మాట్లాడే మాటలే మనల్ని ఇరికించేస్తాయి. మనం మాట్లాడే మాటలే మనల్ని అవమానపరిచేలా చేస్తాయి, మనల్ని దెబ్బతీస్తాయి, నలుగురిలో నిందలు పాలు చేస్తాయి, నలుగురిలో విలువ లేకుండా చేస్తాయి. నీ మాట తీరే నీకు విలువనిస్తుంది, నీ మాట తీరే నీకు విలువని పోగొడుతుంది. అందుకే బైబిల్ ఏమన్నా తెలుసా? నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాట వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు. ఒక్కొక్కసారి అనవసరంగా మాట్లాడి ఇరుక్కుపోతాం, అనవసరంగా మాట్లాడి చిక్కులో పడిపోతాం ప్రియులారా. ఇంక నోటి మాట జారిపోయింది అంటే అవతల వాడు ఛాన్స్ కొట్టేయటానికే దొరుకుతాడు ప్రియులారా. అవతల వాడు ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఈడెప్పుడు నోరు విప్పుతాడా, ఈయన నోటి నుంచి ఎప్పుడు లేనిపోని మాటలు వస్తాయి, ఈయనెప్పుడు పట్టుకోవాలని ఎదురు చూస్తూనే ఉంటాడు ప్రియులారా, ఎదురు చూస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు వారిని కూడా పరిసయ్యులు, సద్దకయ్యులు యేసు వారి నోటి నుంచి వచ్చే మాట కోసము ఎదురు చూస్తూనే ఉన్నారంట.
అందుకే ఆయన ఏమి చెప్తున్నాడని మధ్యలో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చారు. మధ్యలో పరిసయ్యులు వచ్చారు. మధ్యలో యోహాను గారి గురించి మాట్లాడుతున్నారు. వ్యభిచారం చేయబడిన స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఇంత టార్చర్ యేసుక్రీస్తును పెట్టారు అంటే ఎప్పుడైనా ఈయన ఇరుక్కుంటాడేమో అనే మాటల్లో, ఏమైనా నోరు జారతాడేమో, ఈయన ఏమన్నా ఇరుక్కుంటాడేమో అని అనవసరంగా చిక్కుల్లో పడేయటానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి మాటికి వచ్చి మాట్లాడేవారు. ప్రభువా, ఇది ఇలా ఉంది, మరి నీవేమంటావు? అది అలా ఉంది, మరి నీవేమంటావు అని. ధర్మశాస్త్రం ఎలా చెబుతుంది, నీవేమంటావు అని. ఒకవేళ ధర్మశాస్త్రం చెబుతుంది తప్పంటాడేమో అని మాటల్లో ఇరికించుకోవాలని. చూసారా, ఆ రోజు సద్దూకయ్యులు, పరిసయ్యులు, పెద్దలు వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు వెంబడ పడ్డారు. ఎక్కడ ఇరికించాలి, ఎక్కడ ఈయన్ని తొక్కాలి, ఎక్కడ ఈయన్ని ఇరికించి సమాజం నుంచి బహిష్కరణ చెయ్యాలి అని యేసుక్రీస్తు వారి వెంట పడ్డారు ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రవేత్తలు. మరి ఈరోజు నీ వెనక ఎవరు పడ్డారో తెలుసా? ఈరోజు నీ వెనక, నా వెనక ఎవరు పడ్డారు అంటే మన శత్రువులే మన వెనక పడ్డారు. ఏమని? ఈయనెప్పుడు ఇరికించాలి, ఈయనెప్పుడు అనవసరమైన మాట్లాడతాడు, ఈయనెప్పుడు నోరు జారుతాడు, ఈయనెప్పుడు ఏది మాట్లాడతాడు అని మన మాటల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మన క్రియల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. అందుకే చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే వెనకాల మనవాడే కానీ మన శత్రువు, ముందు మనవాడే కానీ మన శత్రువు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, శత్రువులను ప్రేమించమన్నది కదా బైబిలు. ప్రేమిద్దాం, శత్రువులను కూడా ప్రేమిద్దాం, మన వాళ్ళని ప్రేమిద్దాం, పరాయి వాళ్ళను కూడా ప్రేమిద్దాం. వాళ్ళు మనల్ని ఏం చేసుకోలేరు ప్రియులారా, ఏమీ చేసుకోలేరు. ఏనుగు ఎల్లుతుంటే అనవసరమైన మురిగే కుక్కలు మరిగేటట్లుగా అనవసరమైన నోరు పారేసుకునేవాళ్ళు, నోరు జారేవాళ్ళు ఉంటారు చాలామంది. నిజంగా నువ్వు నిజాయితీగా బ్రతికితే, నువ్వు దేవుని కోసం బ్రతికితే, సత్యముగా బ్రతికితే, సత్య మార్గంలో నువ్వు నడిస్తే, ఎంతమంది నీ మీద మొరిగినా, ఎంతమంది నీ మీద లేచినా నీ వెనకాల దేవుడున్నాడని మర్చిపోకు ప్రియులారా. అందుకే నీ మాట తీరు బాగుండాలి, నీ క్రియలు బాగుండాలి, నీ చూపు బాగుండాలి. ఎంతోమంది మన వెనకాల మనల్ని ఇరికించాలని, మన సేవను ఆపేవేయాలని, మన సేవల్ని అడ్డదారి పట్టించాలని ఎంతోమంది సాహసం చేస్తున్నారు. అది మనకి తెలియకుండానే ప్రియులారా, మనకు తెలియకుండానే మనవారితో సావాసం చేసి, మనకు తెలియకుండానే మనవారిని దగ్గరయ్యి మన విషయాలలో జోక్యం చేసుకొని మన సంఘాలలో దూరి మన సంఘాలని అడ్డుదారి లేకపోతే తప్పుత్రావు పట్టించి సంఘాలలో చిచ్చు పెట్టేసి బయట నవ్వుతూ కూర్చుంటారే, అలాంటి వారిని దేవుడు చూసుకుంటాడు ప్రియులారా. అందుకే ఆతూరంగా మనం ఎవరి దగ్గర మాట్లాడకూడదు. ఆతూరంగా మాట్లాడేవంటే ఇరుక్కుంటాం, అనవసరంగా మాట్లాడితే ఇరుక్కుంటాం. అనవసరమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడాలి అనవసరమైన మాటలు? ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు వారిని కూడా ఎదురు చూస్తున్నారు, ఈయనేమన్నా నోరు జారతాడేమో అని. ఇంకొక మాట చదువుకుందాం బైబిల్లో, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. 25వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. సమయోచితముగా పలకబడిన మాట, సమయోచితముగా పలకబడిన మాట పవిత్రమైన వెండి. సమయోచితముగా పలకబడిన మాట పవిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది.
ఒక్క మాట నిజంగా మీరు ఆలోచించండి ప్రియులారా, ఎంత ఒక మంచి మాట, మనకి ఆదరణ కలిగించే మాట, మనము నోరు జారకుండా మన మాటని కాపాడుకునే మాట. ఎందుకంటే ఈరోజు మన మాటకి చాలా విలువ ఉంది ప్రియులారా. ఈరోజు మన మాటలకి చాలా విలువ ఉంది. దైవ సేవకులుగా లేకపోతే క్రైస్తవులుగా మన మాటలకి చాలా విలువ ఉన్నాయి. ఆ మాటలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకండి. ఎవరు ముందు పడితే వాళ్ళ దగ్గర మీరు మాట్లాడకండి ప్రియులారా. ఎందుకంటే అనవసరంగా మాట్లాడి ఇరుక్కోవటం కంటే మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఎప్పుడు మాట్లాడాలి? నీ అవసరత ఉంటే మాట్లాడు. ఎప్పుడు మాట్లాడాలి? నీవు మాట్లాడితే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే మాట్లాడు. ఎప్పుడు మాట్లాడాలి? నువ్వు మాట్లాడితే నలుగురు చల్లబడిపోతారంటే మాట్లాడు. లేకపోతే నీ మాటల్ని జోక్యంగా చేసుకొని నిన్నే ఇరికించి అవమాన పాలు చేస్తారు. పెద్ద చిన్న అని తేడా తెలియకుండా మరి మనకంటే చిన్నవారితో అనవసరమైన మాటలు అసలే మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదంటే ఆ మాటలు వాడికి ఇంకా అర్థం కావు. మాటలు వాడు అర్థం చేసుకోలేకపోయినా ఆ మాటల పైన జోక్యం చేసుకుంటాడు. నువ్వు పెద్ద మనిషివి కదా, నీకేమైనా బుద్ధి ఉందా, ఇలా మాట్లాడతావు అంటాడు. ఇంకా అయిపోయింది. నువ్వెంత పెద్ద మనిషి అయినా, నువ్వెంత న్యాయం చెప్పినా, ఎంత న్యాయగాడివైనా నీ మాట తీరుకు విలువ లేకుండా పోద్ది. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైతే నీ మాటలకు విలువ ఉంటుందో అక్కడ మాట్లాడు. ఎక్కడైతే నీ మాటల్ని గౌరవిస్తారో అక్కడ మాట్లాడు. ఎక్కడైతే నీ మాటల్ని గౌరవించి నీ మాటలకి లోబడి బ్రతుకుతారో అక్కడ మాట్లాడు. ఎక్కడైతే నీ మాటల్ని గౌరవిస్తూ నీ మాటలకి లొంగిపోయి నీకు మరి గౌరవిస్తారో అక్కడ మాట్లాడు. నీ మాట గౌరవము లేని దగ్గర, నీ మాటలకు విలువ లేని దగ్గర నీవు అస్సలే మాట్లాడుకో. అది ఇంట్లోనైనా, అది సంఘములోనైనా, అది సమాజంలోనైనా, అది నీ పిల్లలతోనైనా, నీ భార్యతోనైనా, స్నేహితులతోనైనా, మరి ఎవరితోనైనా నీ మాటలకు విలువ ఉన్న దగ్గరే నువ్వు మాట్లాడు. నీ మాటలకు విలువ లేదంటే అక్కడ నువ్వు మౌనంగా ఉండటం మంచిది. ఎందుకంటే నీ మాటలకు విలువ లేని చోట నీవు మాట్లాడేవనుకో, నీకేం విలువ ఉంటుంది? అందుకే బైబిల్లో ఏమన్నది ఒకసారి చూడండి. బైబిల్ మళ్ళీ చదువుకుందాం. పవిత్రమైన మాట అంట, పవిత్రమైన సమయోచితముగా పలకబడిన మాట పవిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితముగా పలకబడిన మాట, సమయోచితంగా చెప్పబడిన మాట బంగారు వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్లు లాంటిదంట. అంత మంచి మాటలు నువ్వు మాట్లాడాలంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది ఆలోచించకూడదు ప్రియులారా. 5వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, నా బోధకులు మాట నేను వినకపోతిని. ఎదుటి మనకు బోధ చేసిన వాళ్ళు ఒకవేళ నిజముగా మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము రెచ్చిపోయి వాళ్ళ మాటలు వినకుండా ఆతూరపడి తొందరపాటు పడి వాళ్ళ బోధ, వాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే, వాళ్ళు చెప్పబడిన మాటలు వినకపోతే ఏమంటుందో బైబిల్ చదువుకుందాం. నా బోధకుల మాట నేను వినకపోతిని, నాకు ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నా ఉపదేశానికి నేను చెవియొగ్గలేదు, నా బోధకుల మాట నేను వినలేదు. అందుకే ఈరోజు నేను ఇలాగైపోయాను. బోధకుల మాట వినాలి. ఉపదేశకులు ఉపదేశిస్తుంటే వాటికి నీవు చెవి ఇగ్గాలి, ఆ మాటలు నీవు వినాలి. అందుకే బోధకుల మాట నీవు ఖచ్చితంగా వినాలి. బోధకుల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, కాపరి మాట వినాలి, పెద్దవారి మాట వినాలి. అందరినీ గౌరవిస్తూ బ్రతకాలి ప్రియులారా.
లోకములో అందరినీ చీగొట్టుకుంటూ పోతే, అందరూ వాడు బాగలేడు వీడు బాగలేడు అందరినీ చీగొట్టుకుంటూ పోతే, ఎవడో ఒకరోజు నిన్ను కూడా చీగొడతాడు, నిన్ను కూడా హేళన చేస్తాడు, నిన్ను కూడా మరి హేళనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది ప్రియులారా, అయ్యో నేను ఇతరుల్ని హేళనగా మాట్లాడాను కదా, అయ్యో నేను ఇతరుల్ని కించపరిచాను కదా, ఇతరులు నేను నీచంగా మాట్లాడాను, నీచంగా చూశాను కదా. అది నీకు తగిలినప్పుడు, నీకు ఎదుటివారు మాట్లాడినప్పుడు అప్పుడు నీకు తగులుతుంది ప్రియులారా. అందుకే మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు అసలే పాడేసుకోకూడదు. నోరు జారకుండా మనల్ని చూసుకోవాలి, మనల్ని మనమే చూసుకోవాలి ప్రియులారా. అందుకే చాలామంది మంచి మాట అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదంట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళుగా నిన్ను చూడాలి అంటే, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను మంచోడుగా అనాలి అంటే నీ మాట బాగుండాలి, నీ నోరు బాగుండాలి. అందుకే అనవసరమైన దగ్గర నీ నోరు జారకుండా, నీ నోరు జారకుండా నీ నోటిని కాపాడుకో, నీ నోటిని కాపాడుకో. అందుకే బైబిల్ ఏమన్నా తెలుసా, నోటికి ఏం వేసుకోవాలంట, చిక్కం వేసుకోవాలంట. నోటిని కాపాడుకోవటానికి చిక్కం వేసుకోవాలి. మన నోరు జారకుండా ఉండాలి అంటే, మన నోటిలో నుంచి ఏ మాటలు రాకుండా, అబద్ధపు మాటలు రాకుండా, ఎదుటివారిని ద్వేషించే మాటలు రాకుండా, ఎదుటివారిని నొప్పించే మాటలు మాట్లాడకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. రెండవది, మన నోటిని కాపాడుకోవాలి, మన నోటిని కాపాడుకోవాలి. అందుకే ఎవరు ముందు ఎప్పుడు ఏం మాట్లాడాలో మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్రియులారా. ఎవరు ముందు ఏం మాట్లాడాలి, పెద్దవాళ్ళ ముందు, చిన్నవాళ్ళ ముందు, యవనస్తుల ముందు ఏం మాట్లాడాలో ఆలోచించి మాట్లాడండి. లేకపోతే అక్కడ నీ మాటకు విలువ లేకుండా పోద్ది. అనవసరంగా మాట్లాడి నీ విలువని నీవే పాడు చేసుకోవద్దు, నీ విలువని నీవే పాడు చేసుకోవద్దు. నీకున్న గౌరవాన్ని కాస్త నీవు కాపాడుకో. ఎందుకంటే అనవసరమైన మాటలు మాట్లాడి నీ విలువని నీవు పోగొట్టుకోవద్దంటున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు మన జీవితంలో జరిగి ఉంటాయి ప్రియులారా. అనవసరంగా మాట్లాడాను కదా, అనవసరంగా నోరు పారేసుకున్నాను కదా, అనవసరంగా నోరు జారింది కదా అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నీ విలువ పోయిన తర్వాత, నలుగురు నిన్ను అన్న తర్వాత, నలుగురు నిన్ను చీగొట్టిన తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది అనవసరంగా మాట్లాడాను కదా అని. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, నోరు పారేసుకోకండి. నీకు విలువున్న చోట నీవు మాట్లాడు, నీకు విలువున్న చోట నీవు మాట్లాడు. నీకు విలువనిస్తున్న వారి దగ్గర న్యాయం చెప్పు, నీకు విలువనిస్తున్న వారి దగ్గర వాక్యం చెప్పు, నీకు విలువనిస్తున్న వారి దగ్గర వారి గురించి నీవు ఆలోచించే మాటలు చెప్పు. నీకు విలువ లేని వారి దగ్గర, నీకు విలువ లేని చోట అక్కడ మాట్లాడకు, అక్కడ ఉండకు. నీకు విలువ లేని చోట అక్కడ ఉండకు, అక్కడ మాట్లాడకు, అక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే నీకు విలువ లేని చోట నువ్వు ఉన్నా, నువ్వు మాట్లాడినా ఎందుకు పనికి రాకుండా పోతావు నీవు వారి దృష్టిలో. అందుకే అక్కడ నుంచి జంప్ అయిపోవటమే బెస్ట్ అంటున్నాను నేను. ఎందుకంటే నీకు విలువ లేనప్పుడు నీ మాటలకు విలువ ఉండదు, నీ కార్యక్రమాలకు విలువ ఉండదు. అసలు దేనికి విలువ లేని చోట నీవు ఉంటే నీవు కుక్కతో సమానము వాళ్ళ దృష్టిలో. అందుకే అక్కడ నుండి జంప్ అయి వెళ్ళిపో. అందుకే ప్రియులారా, విలువున్న మనకి విలువలేని చోట మనం అస్సలు ఉండకూడదు అని నేను సభాముఖంగా మీకు తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు, సెలవు.